ఏపీలో ప్రభుత్వం మారింది. కూటమి ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీతో గెలవటం, అలాగే వచ్చే 2 రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది. మరి ఈ నేపథ్యంలోనే అత్యంత ఘోర ఓటమిని చవిచూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు. సో వీరిలో నుంచి కొంతమంది వైసీపీ నేతలు పార్టీ మారబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందినటువంటి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు అమరావతి ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అమరావతి రైతుల దీక్షా శిబిరాల వద్ద ఆయన రైతులతో మాట్లాడటం, అమరావతి రాజధానిని కాదని 3 రాజధానుల ప్రకటన చెయ్యటమే జగన్ ఓటమికి కారణం అని చెప్పి, అమరావతి ఉద్యమం కూడా కూటమి గెలుపులో కొంత భాగం పోషించింది, జగన్ ఓటమిలో కొంత భాగం పోషించిందని ఆయన తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారని, మంతనాలు జరుపుతున్నారని, అయితే వీరిని ఆహ్వానించడానికి బీజేపీ అయితే సిద్ధంగా లేదని చెప్పి ఆయన ఒక ప్రకటన చేయటం జరిగింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది చూడాలి.